ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రభ మారు మనసు దయచే ప్రభ, విరిగి నరిగిన హృదయమును దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచే ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభ విరిగి నరిగిన హృదయమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని స్నామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 27 నుంచి 32 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడ జనులలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయినను రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెదుకుడి. అప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. ఏంటది? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయుచున్నారు? వెళ్ళుచున్నప్పుడు అక్కడ మోషే వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పుచున్న మాటలు ఇవి. యెహోవా జనములలో మీరు చెదరగొట్టవారు అయి ఉన్నారు. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలుకుని పోవునో అక్కడ నుండి మీరు వెతుకుదురని అన్నాడు. అక్కడ ఏముంటాయి? మీరు మనుషుల చేతి పనినైనను కానీ కర్రనైనను కానీ వాటన్నిటిని కూడా వెతుకుదురు, మీరు పూజింతురు. అవి ఏం చేస్తాయి? ఒక రాడు ఉన్నదనుకో, రాడుకు మొక్కితే పూజిస్తాయి. అది ఏం చేస్తుంది? అది చూడదు, వినదు. అయినా సరే రాడుకి పూజిస్తారు, దానిని పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎవరి దేవుడు వాళ్ళ నమ్మకం అని అంటారు. కానీ మన దేవుడైతే సజీవమైన దేవుడు కదా. మన దేవుడైతే ప్రాణమున్నవాడు కదా. మాట్లాడతాడు, చూస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ రాడు ఏమైనా చేస్తుందంటారా? రాడు ఏమీ కూడా చేయదు, మాట వినపడదు, ఒకవేళ తిరిగి సమాధానం కూడా చెప్పలేదు. అయినా సరే అది వాసన చూడలేదు, వినలేదు, అయినా సరే దానినే పూజిస్తారని అంటున్నాడు. కర్రతో చేసిన దానినే కూడా మీరు పూజిస్తారన్నాడు. కర్రతో ఏం చేస్తారు? ఒక బొమ్మ ఉన్నది, వినాయకుడు బొమ్మ ఉన్నది అనుకోండి, ఆ బొమ్మ ఏం చేస్తారు? దానిని వారు చూస్తారు. దాన్ని అనేకమంది, ఎవరి దేవుడు వాళ్ళకే నమ్మకము, ఎవరి దేవుడు వాళ్ళదే. కానీ ఒక దేవుడు మనం కించపరచకూడదు. కాదంటే అవి వాసన చూడవు అని అంటున్నాడు. చూడవు, వినవు, తినవు, వాసన ఉండదు. అయితే ఎక్కడ నుండి నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండే, అవి చూడని వాటి నుండి, వినని వాటి నుంచి, అక్కడ నుంచే నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ ఆత్మతోనూ వెదకమని అంటున్నాడు. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? రక్షణ భాగ్యమును కలుగుతుంది. అప్పుడు మనకి విరిగి నలిగిన హృదయంతో మనము వెతికినప్పుడైతే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ విరిగి నలిగిన హృదయంతో ప్రత్యక్షమకపోవచ్చు, ఒకవేళ ప్రత్యక్షత లేకపోవచ్చు, ప్రత్యక్షత మనము చూడలేకపోవచ్చు. అయినను సరే మన దేవుడైన యెహోవాకు మ్రొక్కిన ఎడల మనము జీవము గల దేవుడు కాబట్టి మనము ఆయన ప్రాణమును మనకి ఇచ్చాడు, ఆయన జీవమును మనకి పోసి ఉన్నాడు కాబట్టి, ఆయన రూపంలో మనలను చేసి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు? వెదకిన ఎడల ప్రత్యక్షమవుతాను అని అంటున్నాడు. 28వ అధ్యాయంలో ప్రత్యక్షమవును అని అంటున్నాడు. 29వ అధ్యాయంలో 30వ అధ్యాయం చూద్దామండి. 30వ వచనం చూద్దాం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు. ఏంటది? ఈ సంగతులన్నీ కూడా విన్న తరువాత, ఈ సంగతులన్నీ కూడా సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్యదినములలో కూడా నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా వైపు చూస్తే నీకు కనికరము కలుగును, నిన్ను చెయ్యి విడువడు. ఆయన మాట వినిన ఎడల నీ చెయ్య విడువడు. నీ దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడు? కనికరము కలిగిన వాడై ఉన్నాడు. కనికరమును నీకు చూపుతానంటున్నాడు. నేను నాశనం చేయను అన్నాడు. తాను పితరులతో ప్రమాణం చేసినట్టే నిన్ను కూడా దేవుడు కాచి కాపాడుతానన్నాడు. సజీవమైన దేవుడు కాబట్టి నిన్ను నేను చేయి విడువను అని అంటున్నాడు. అలాగే చేయి విడిచిన దేవుడు మనం ఏ పాటి వారము? మనం ఎలాంటి జీవితంలో మనం చేయి విడిచిన ఎడల మనము ఏమైపోదుము, ఎలా ఉందుము ఎవరికి కూడా
తెలియదు. ఇక్కడేమన్నాడు, కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువను, నిన్ను నేను నాశనము చేయను. కానీ నీ పితరులతో చేసిన ప్రమాణము నిబంధనను కూడా మర్చిపోడు అని అంటున్నాడు. దేవుడు భూమి మీద నరుణ్ణి సృజించాడు. నరుడిని సృజించిన దినమున మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము వైపు ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క దిక్కు వరకు ఇది గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడిన అని నీవు అడుగుదువు. నీ దేవుని స్వరము అగ్ని మధ్యను మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులలో మీ కనుల ఎదుట చేసిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన బోధనను, సూచక క్రియలను కూడా, మహత్కార్యములను కూడా, యుద్ధముతో బహుబలముతోను చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములలోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తనకు ఒక జనము తీసుకుని ప్రయత్నము చేశానా? ఏమంటున్నాడు ఇక్కడ? మనము భూమి ఆకాశమును కూడా సృజించిన వాడు ఆయనే. మొదటి నుండి కూడా సృజించిన మొదటి దినములో నుండి కూడా, ఆకాశము యొక్క దినము నుండి కూడా, ఆకాశము యొక్క దిక్కు వరకు కూడా ఇది గొప్ప కార్యము జరిగింది. దేవుడు మనలందరినీ సృజించి ఉన్నాడు, మనలందరినీ కూడా కాచి కాపాడి ఉన్నాడు. కానీ మనము దేవునికి ఏమి చెల్లించుచున్నాము? విరిగి నలిగిన హృదయముతో మనము ఆరాధిస్తున్నామా? విరిగి నలిగిన హృదయముతో మనము ఎలా ఉంటున్నాము? ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షత మనకు ఉన్నదో అప్పుడు మన మీద ఆయన కనికరం ఉంటుంది, ఆయన దయ ఉంటుంది. దేవుడు కనుక చెయ్యి విడువని అంటున్నాడు, నాశనం చేయనంటున్నాడు. మన పితరులతో చేసిన ప్రకారమే వాటిని సృజిస్తానన్నాడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినమును మొదలుకొని కూడా ఇంతవరకు కూడా మనల్ని కాచి కాపాడింది ఎవరంటే దేవుడే. ఇస్సాకుని చాలా ఆశీర్వదించాడు, హిజ్కియాను ఆశీర్వదించాడు, ఆయనకి 15 సంవత్సరాల ఆయుస్సునిచ్చాడు. అలాగే యోబును కుటుంబం అంతా కూడా విడిచిపెట్టేశారు, స్నేహితులు విడిచిపెట్టేశారు. అయినను సరే వారు ఏం చేస్తున్నారు? దేవుని విడిచిపెట్టారా? దేవుని విడిచిపెట్టలేదు. శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. మోషే కూడా చాలా కష్టాలు పడ్డాడు, సంసోన్ కూడా చాలా కష్టాలు అనుభవించాడు. అయినను సరే వారికి శోధనల్ని దేవుడు విడిచిపెట్టలేదే. దేవుడు అతను విడిచిపెట్టలేదు, దేవుని వీడు కూడా విడిచిపెట్టలేదు. నిరీక్షణ కలిగి ఉన్నారు. మనం కూడా మనకు శోధనలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదు. శోధనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని జయించిన వాడే ధన్యుడు, వాడు గైకుని వాడే ధన్యుడు. అనేకమైన మాటలు రావచ్చు, అనేకమైన నిందలు వేయచ్చు, కానీ పైనుండి దేవుడు అన్నీ కూడా చూస్తున్నాడు. దేవుడు కనికరము గలవాడు కాబట్టి మన పైన కనికరము చూపుచున్నాడు. దేవుడు సృజించిన దినము నుండి కూడా, మన మొదటి దినము నుండి వరకు కూడా, ఈ దినము వరకు కూడా దేవుని రెక్కల చాటునే. కానీ నీ దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడల, ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవాయే నిన్ను కాపాడును, నాశనం చేయనని అన్నాడు. సృజించిన దినమును మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో కూడా ఆకాశము దిక్కు నుండి ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు కూడా గొప్ప కార్యములు చేశానని అంటున్నాడు. దేవుని మధ్య నుండి మాట్లాడును వినుట మరి స్వరము అగ్ని మధ్యము నుండి మాట్లాడుచున్నది వినుచున్నది. ఏ నిజమైనను విని బ్రతికేనా అని అన్నాడు. నీ దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడు? కనికరము కలిగిన వాడు. కానీ దేవుని ఎలా ఆరాధించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ఆరాధించమని అంటున్నాడు. వేషధారుల వల్ల ఆరాధించమంటున్నాడా? లేకపోతే ఎలాగంది? దేవుడు ఎప్పుడును కూడా నిన్ను చెయ్యి విడువని అంటున్నాడు. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించినాయన ప్రభా, ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ఎవరి గృహాలలో అనారోగ్యంగా ఉన్నదో ప్రభా, శోధనలు ఉన్నాయో తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాయన ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచే ప్రభా. నాయన పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. యవనస్తుల్ని, యవనరాల్ని, బాలికలని, బాలింతలని దీవించి నాయన ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రభా, అనాథ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. శాంతిని ప్రభా, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కనికరము కలిగిన దేవా, నీ కొందనాలు నాయన ప్రభా. మేము అడిగిన వారిని కానీ అడగని వారిని కూడా ప్రభ దీవించినాయన ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి
శక్తిని బలమును దయచేయి ప్రభా. వారికి ఆరోగ్యమును దయచేయి నైనా ప్రభా. అలాగే నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నైనా ప్రభా. అలాగే నైనా ప్రభా, ఇతర దేశాల్లో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పని దయచేయి ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభా. వారి అంతటిలో ప్రభా సఫలతని దయచేయి ప్రభా. అనేక మంది ప్రయాణములు చేయుచున్నారు ప్రభా. వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, నా కుటుంబము పైనను వాక్యం పైనను సదాకాలము దేవుని కృప తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.